ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అంతా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అయితే స్టూడెంట్స్కి మెయిన్గా వచ్చే డౌట్స్ ఏంటంటే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, లేకపోతే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, నేను కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి. ఇది వాళ్ళు రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్. సో నాకు రిపీటెడ్గా స్టూడెంట్స్ దగ్గర నుంచి మెయిల్స్ ఇవన్నీ రావడం, అడగటం, దీనివల్ల నేను చేసిన వీడియోస్లో కామెంట్స్ పెడతా ఉన్నారు, మాకు ఈ సిలబస్ ఇదంతా కావాలని. దానికోసం యాక్చువల్గా ఇది ఒక స్టాండర్డ్గా ఫలానా టాపిక్ నుంచి వస్తాయి అని మీకు వేగ్గా చెప్పడం కంటే, ఇంతకుముందు జరిగిన ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీరు చూస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది. కరెక్ట్, దీని నుంచి మన ప్రిపరేషన్ ఇట్లా ఉండాలి, ఈ టాపిక్స్ వచ్చే అవకాశం ఉంది అని. దానికి ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను లాస్ట్ 3 years ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నాను, వాటిని అనలైజ్ చేశాను. ఎలా ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, మీకు కూడా ఒక ఐడియా కలుగుతుంది. ఎట్లాంటి ఇటువైపు నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అని ఒక ఐడియా అనేది మీకు కలుగుతుంది. సో వీటిని మనం చూస్తే అఫ్కోర్స్ మనకి ఎగ్జామినేషన్ అనేది వేరియస్ స్లాట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, వేరియస్ డేస్ అండ్ వేరియస్ స్లాట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నేనేం చేశానంటే అన్నీ అనలైజ్ చేయడం కష్టం కాబట్టి ఒక స్లాట్లో, ఒక పర్టికులర్ స్లాట్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ తీసుకొని ఆ నంబర్స్ ప్రకారంగా మీకు చెప్తున్నాను. దీనికి +or-1-2 క్వశ్చన్స్ అటు ఇటుగా ఉండొచ్చు, ఎగ్జాక్ట్ అవే రాకపోవచ్చు, కొంచెం మారుతుండొచ్చు. టాపిక్లో క్వశ్చన్ ఎక్కువ రావచ్చు, క్వశ్చన్ తక్కువ రావచ్చు, ఇలాంటివి ఉంటుంది అనమాట. ఇది మీరు చూసుకోవాల్సినటువంటి ఒక అంశం. సో ఇప్పుడు ఒకసారి మనం ఐడియాస్ చూద్దాము. ఆఫీస్ అసిస్టెంట్స్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో లాస్ట్ 3 years జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి వస్తున్నాయి. ఓకే, చూద్దాం. ప్రిలిమ్స్లో ఉన్నట్టు 2 టాపిక్స్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్. మనం న్యూమరికల్ ఎబిలిటీ తీసుకుంటే న్యూమరికల్ ఎబిలిటీని మనం డివైడ్ చేసిన టాపిక్స్ ఇది: నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, అర్థమెటిక్ అండ్ సింప్లిఫికేషన్స్. అర్థమెటిక్ అంటే ఇక్కడ నా ఉద్దేశం అర్థమెటిక్లోనే ఉన్నటువంటి అన్ని టాపిక్స్, అది పర్సంటేజ్ కావచ్చు, యావరేజెస్ కావచ్చు, రేషియోస్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, మెన్సురేషన్, ఎలిగేషన్, మిక్చర్స్, నంబర్ సిస్టమ్, ఇవన్నీ కలిపి పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాబిలిటీ ఆల్సో. లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ దాని నుంచి కూడా రావడం జరిగింది. సో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం లేదు. వీటన్నిటిని కలిపి అర్థమెటిక్ టాపిక్స్గా తీస్తున్నాను. సో కనీసంగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, ఆ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తే మనం చూడండి, నంబర్ సిరీస్ అనేది మస్ట్ డెఫినెట్ క్వశ్చన్. 5 questions ఈజ్ మినిమం. మీరు గమనిస్తే 19లో 8 questions వస్తాయి, 18లో 5, 17లో కూడా 5 వచ్చాయి. అంటే మనకి మినిమంగా 5 questions నంబర్ సిరీస్ అనేది తప్పనిసరిగా వస్తాయి అని. ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే 17లో 18లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేవు, బట్ మనకి 19లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 6 questions ఇస్తారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆఫీస్ అసిస్టెంట్స్లో, స్కేల్ ఉన్న ఆఫీసర్స్ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్లో మస్ట్ డెఫినెట్ క్వశ్చన్స్, 5 మినిమం క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అట్లాగే డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ ఆఫీస్ అసిస్టెంట్స్లో కూడా ఉంది, కాకపోతే స్టాండర్డ్, తక్కువ స్టాండర్డ్లో మినిమమ్ లెవెల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటుంది. 5 questions తప్పనిసరిగా వస్తాయి. 5 questions ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. చూస్తే మనం 17లో 5 వచ్చాయి, 18లో 10 వచ్చాయి, 19లో 5 వచ్చాయి. అంటే 5 రావచ్చు, 10 రావచ్చు, ఓకే, అసలు రాకుండా ఉండొచ్చు. బట్ జనరల్గా చూస్తే మాత్రం 5 questions వస్తున్నట్టుగా మనకి తప్పనిసరిగా తెలుస్తుంది. దాని తర్వాత ఇక సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ చూద్దాం. సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ అనేది ఈ ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్స్కి ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచే వస్తాయి. 17లో 15, 18లో 15, 19లో 12. సో 10 to 15 questions ఈజ్ మస్ట్ ఫ్రమ్ సింప్లిఫికేషన్స్. ఇవి అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ క్వశ్చన్స్ అర్థమెటిక్ టాపిక్స్ నుంచి ఉంటాయి. అయితే ఇందులో మనం లాస్ట్ టైం చూసుకుంటే 17లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లేవు కాబట్టి, ఏమి ఇవ్వలేదు కాబట్టి అర్థమెటిక్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ కనిపించాయి. అట్లాగే 18లో కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేవు కాబట్టి మనకు అర్థమెటిక్ క్వశ్చన్స్ 10 వచ్చాయి. కాకపోతే సింప్లిఫికేషన్స్ ఎక్కువ ఇచ్చారు, ఉండటం జరిగింది. దాని తర్వాత 19లో తీసుకుంటే 19లో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు, మనకి ఇక్కడ అర్థమెటిక్ క్వశ్చన్స్ 9 అయినాయి. ఈ సింప్లిఫికేషన్స్ కూడా తగ్గించారు. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏదైతే క్వశ్చన్స్ 6 వచ్చాయో, ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారో, దాన్ని సింప్లిఫికేషన్స్కి అర్థమెటిక్కి కంపేర్ చేయడం జరుగుతుంది. మిగిలిన వాటిలో నుంచి అక్కడ తగ్గించి ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి అర్థమవుతా ఉందంటే మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంటే తప్పనిసరి సింప్లిఫికేషన్స్ సాల్వింగ్ క్వశ్చన్స్ కావచ్చు, సింప్లిఫికేషన్స్లో అప్రాక్సిమేట్ వాల్యూస్ కావచ్చు. సింప్లిఫికేషన్స్ అన్నింటినీ కలిపి నేను తీసుకున్నాను. సింప్లిఫికేషన్స్, నంబర్ సిరీస్, ఓకే, దాని తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్
డేటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత అర్థమెటిక్ టాపిక్స్. ఇంకొకటి కూడా ఏంటంటే ఒక్కోసారి మీకు డేటా సఫిషియన్సీ కూడా వచ్చినాయి. ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎందుకంటే క్వశ్చన్స్ రాలేదు కాబట్టి ప్రీవియస్ ఇయర్స్లో, బట్ డేటా సఫిషియన్సీ కూడా రావచ్చు. డేటా సఫిషియన్సీ అంటే మీకు చాలా తేలిగ్గా మీకు ఒక 2 డేటాస్ ఇస్తారు, ఏలో బీలో. ఓకే, ఏ డేటా తీసుకుంటే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అని క్వశ్చన్ ఇస్తారు. క్వశ్చన్ కంప్లీట్ డేటా ఇవ్వకుండా క్వశ్చన్లో కొంచెం క్వశ్చన్ ఇస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటాడు. మీకు స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కావాలంటే మీకు డిస్టెన్స్ కావాలి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ కావాలి, లేకపోతే స్పీడ్ తర్వాత అది టైం ఎంత టైంలో క్రాస్ చేసింది కావాలి. ఈ 2 ఉంటే స్పీడ్ వస్తుంది. సో డిస్టెన్స్ టైం కావాలి. అది వేరియస్ లెవెల్లో ఇచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం ఇవ్వడు క్వశ్చన్స్లో. మీకు ఇచ్చే డేటా తర్వాత ఏ అండ్ బీలో, ఏలో కొంత డేటా ఉండొచ్చు, బీలో కొంత డేటా ఉండొచ్చు. ఏ ఒక్కటి తీసుకుంటే మీకు సరిపోతుంది ఆన్సర్ చేయొచ్చు అనుకుంటే ఏ, లేదు బి ఒక్కటి తీసుకుంటే సరిపోతుందంటే బి, 2 తీసుకుంటే సరిపోతుందంటే 2 తీసుకోవచ్చు, లేదా 2 తీసుకున్న ఆన్సర్ చేయలేరు. ఇలాంటి వేరియస్ ఆప్షన్స్ డేటా సఫిషియన్సీలో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీకు ఈ అర్థమెటిక్ టాపిక్స్ వస్తే అది డైరెక్ట్ క్వశ్చన్ కావచ్చు, డేటా సఫిషియన్సీ సపరేట్గా చేయాల్సినటువంటి ప్రాబ్లం లేదు. ఈ అర్థమెటిక్ టాపిక్స్ వస్తే ఇంకొక టాపిక్ కాదు డేటా సఫిషియన్సీ. అర్థమెటిక్ టాపిక్స్ వస్తే ఆటోమేటిక్గా డేటా సఫిషియన్సీ మీరు చేయగలుగుతారు. ఇట్లా ఈ క్వశ్చన్స్ మనం చూస్తే వస్తే రావచ్చు, బట్ అదర్వైజ్ మీకు వచ్చే క్వశ్చన్స్ మాత్రం స్టాండర్డ్గా ఏవే క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ వీటి నుంచే వస్తున్నాయి. దెన్ వీ కమ్ టు రీజనింగ్. రీజనింగ్లో తీసుకుంటే మనం అనలైజ్ చేసుకుంటూ చూడండి, కోడింగ్ డీకోడింగ్లో 17లో 5, 18లో 5, 19లో 7. అంటే తప్పనిసరిగా కోడింగ్ డీకోడింగ్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ వస్తున్నాయని అర్థమవుతుంది. అలాగే కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్లో అన్నింటిలో 5, 5, 5 వచ్చాయి. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ తప్పనిసరిగా ఉంటాయి అందులో. సో కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ మనం కాన్సన్ట్రేషన్ తప్పనిసరిగా చేయాల్సింది. బ్లడ్ రిలేషన్స్ 17లో లేవు కానీ 18లో 2, 19లో 3 ఉన్నాయి. మనకి 2 to 3 క్వశ్చన్స్ ఎప్పుడు బ్లడ్ రిలేషన్స్లో ఉంటాయి. ఇది ఆఫీస్ అసిస్టెంట్స్ కావచ్చు, అదర్ ఎగ్జామినేషన్స్ కావచ్చు. తర్వాత డైరెక్షన్స్ మాత్రం 1 to 2 క్వశ్చన్స్ ఆర్ సమ్టైమ్స్ 3. అందుకోసమే 17లో 1, 18లో 3, 19లో 2 ఉన్నాయి. అంటే మనకు 1 నుంచి 3 వరకు వస్తున్నాయంటే 3 to 2 క్వశ్చన్స్ మాత్రం మనకు కనిపిస్తాయి డైరెక్షన్స్లో. ఆ తర్వాత ఆల్ఫాబెట్ నంబర్ సిరీస్. ఆల్ఫాబెట్ నంబర్ సిరీస్లో ఆల్ఫాబెట్ సిరీస్ కావచ్చు, నంబర్ సిరీస్ కావచ్చు, వాటన్నిటికి కలిపి ఆల్ఫాబెట్ నంబర్ సిరీస్. అది 17లో ఎక్కువ ఇచ్చారు, 7 ఇచ్చారు. తర్వాత 18లో 5 ఇచ్చారు. ఆల్ఫాబెట్ నంబర్ సిరీస్ 19లో లేవు. 19లో లేకపోయినా మీకు ర్యాంకింగ్లో కూడా ఇవ్వలేదు. యాక్చువల్గా ఈ రెండింటిలో తప్పనిసరి క్వశ్చన్స్ వస్తాయి. ఆల్ఫాబెట్ నంబర్ సిరీస్ ర్యాంకింగ్ దగ్గర క్వశ్చన్స్, సిమిలర్ క్వశ్చన్స్. ఓకే, ఈ 2 టాపిక్స్ ఒకే దానికి తీసుకోవచ్చు కానీ నేను సపరేట్ చేసి చూపించాను. బట్ ఇవన్నీ ఒకటే టాపిక్స్. వాటి నుంచి ఇందులో క్వశ్చన్స్, ఇందులో చూడండి ర్యాంకింగ్లో 17లో ఇచ్చాడు కానీ 18, 19లో తీసుకోలేదు. బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎస్పెషలీ ఆల్ఫాబెట్ నంబర్ సిరీస్ అండ్ ర్యాంకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని తర్వాత సిలాగిజం చూడండి, 17లో 5 ఇచ్చారు, 18లో లేవు, 19లో మాత్రం 3 ఇచ్చారు. సో మనకి 3 to 5 క్వశ్చన్స్ సిలాగిజం నుంచి ఎప్పుడు వస్తాయి. ఈ ఒక్కదానికే కాదు, ఈవెన్ స్కేల్ 1 ఆఫీసర్స్ కూడా సిలాగిజం క్వశ్చన్స్ డెఫినెట్గా 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. సీటింగ్ అరేంజ్మెంట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ యాజ్ ఆఫ్ నౌ. బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, అదే మీకు గమనిస్తుంది. 17లో 5 వస్తాయి, 18లో 10 వచ్చాయి, 19లో 15 వచ్చాయి, పెరుగుతూ వస్తున్నాయి. ఓకే, పెరుగుతూ వస్తున్నాయి అంటే ఇప్పుడు మనకు 20 అవుతాయో 25 అవుతాయో ఆ భయం అక్కర్లేదు. బట్ తప్పనిసరిగా ఎక్కువ క్వశ్చన్స్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్నాయి. పజిల్స్ కూడా చూడండి, 6 17లో ఉంటే 5 18లో ఉన్నాయి, 19లో 5 ఉన్నాయి. మీరు సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ వేరుగా చూడొద్దు. సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ బేస్ చేసుకుని ఉంటాయి, 2 కలిసే ఉంటాయి మీకు. ఓకే, సో ఎలా కూర్చుంటారు అనే దాని మీద సీటింగ్ అరేంజ్మెంట్. పజిల్ టెస్ట్లు వేరియస్ లెవెల్ అడగచ్చు, ఫ్లోర్స్ అడగచ్చు, బాక్సెస్ అడగచ్చు, ఇంకా వేరే మోడల్స్ అడుగుతుంటారు. ఎలా అడిగినా కూడా ఏ మోడల్స్ ఇచ్చినా ఈ 2 కలిపి చదువుకుంటే మీకు 15 to 20 క్వశ్చన్స్ మినిమంగా మీకు ఇందులో నుంచి వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, 50% క్వశ్చన్స్ ఈ 2 ఎక్కువ కవర్ చేస్తాయి. అది మైండ్లో పెట్టుకోండి. ఇక డేటా సఫిషియన్సీ మనకి 17లో లేవు, 18లో 5 వచ్చాయి, 19లో లేవు. డేటా సఫిషియన్సీ అంటే ఆల్రెడీ మనం అర్థమెటిక్ గురించి కూడా చెప్పాను. ఇక్కడ మనం న్యూమరికల్ అబిలిటీలో మీకు టాపిక్స్ అన్ని తెలుసుంటే ఆ టాపిక్స్ని బట్టి డేటా సఫిషియన్సీ మీరు క్వశ్చన్స్ చేయగలుగుతారు. ఇది సాల్వ్ చేయడానికి ఈ డేటా సరిపోతుందా లేదా అనేది చాలా తేలిగ్గా తెలుస్తుంది. అది రావాలంటే టాపిక్స్ రావాలి. సో మనకి ఇది ఒకసారి గమనిస్తే రీజనింగ్ కూడా ఏమర్థమవుతుందంటే ఈ టాపిక్స్ నుంచే వస్తున్నాయి. స్టాండర్డ్గా ఈ టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాన్సన్ట్రేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సీడింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, కోడింగ్ డీకోడింగ్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, వీటిలో ఆల్మోస్ట్ 30+ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి కవర్ అవుతున్నాయి. మిగిలినవి అదర్ టాపిక్స్ నుంచి వస్తున్నాయి. ఇది కాకుండా ఏమైనా 1 to 2 ఇది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కోసం. మెయిన్స్ ఎగ్జామినేషన్కి వస్తే ఇంకా చాలా ఉంటాయి. ఇన్పుట్ అవుట్పుట్ కావచ్చు, లేకపోతే మీకు స్టేట్మెంట్ ఎజంప్షన్స్, కంక్లూజన్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి అందులో. బట్ ప్రిలిమ్స్లో వాడు అడిగే క్వశ్చన్స్ మాత్రం ఆఫీస్ అసిస్టెంట్స్కి ఈ టాపిక్స్ నుంచే. ఈ మేజర్ టాపిక్స్ గుర్తుపెట్టుకొని మీరు కాన్సన్ట్రేషన్ బాగా చేస్తూ ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకోవడం. మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అర్థమెటిక్ రీజనింగ్లో మీకు ఇక్కడ అయిపోతాయి.
ఇంకా మనం మెయిన్స్కి వచ్చినప్పుడు నేను తర్వాత కూడా మీకు ఒక వీడియోలో అనలైజ్ చేసి చూపిస్తాను మెయిన్స్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో. అప్పుడు కూడా అదర్ క్వశ్చన్స్ మీరు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అది కాన్సన్ట్రేషన్ చేద్దరు, కానీ ప్రిలిమ్స్ వరకు మాత్రం ఇది బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ టాపిక్స్ చేస్తే డెఫినెట్గా యూ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్.